రైట్, ఇక నేడు భారత్కు బోయింగ్ కంపెనీ ప్రతినిధులు రానున్నారు. అదేవిధంగా ఇండియాకు వస్తున్నారు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ భారత్కు రానున్న ఇంజిన్ తయారీ సంస్థ జేఈ ఏరోస్పేస్ ప్రతినిధులు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించనున్నారు. ఇక వీరు ప్రయాణికుల సేఫ్టీ కోసం సిఫార్సులు చేసే అవకాశం ఉంది. మరోవైపు విమాన ప్రమాదం దర్యాప్తులో భారత్కు సహకరిస్తామంటోంది అమెరికా. ఇందులో భాగంగా నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు అధికారులను భారత్కు పంపిస్తామన్నారు అమెరికా రవాణా మంత్రి. ఇక ప్రమాదానికి ముందు ఏం జరిగిందో చెప్పనుంది బ్లాక్ బాక్స్. ఇక చెప్పాలంటే విమాన ప్రమాద దర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీలకంగా మారనున్నాయి. బ్లాక్ బాక్స్ లో పైలట్ల అనౌన్స్మెంట్, ప్రైవేటు సంభాషణలు రికార్డు అవుతాయి. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కారణాలు వేడనున్నాయి. ఇక ఈ ప్రమాదానికి ముందు ఏం జరిగిందో బ్లాక్ బాక్స్ చెప్పనుంది. విమాన ప్రమాద దర్యాప్తులో బ్లాక్ బాక్స్ కీలకంగా మారనుంది. బ్లాక్ బాక్స్ లో పైలట్ల అనౌన్స్మెంట్, ప్రైవేటు సంభాషణలు రికార్డు అవుతాయి. ఈ నేపథ్యంలోనే అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కారణాలు విడనున్నాయి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు. చక్రి, నిన్న అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఘోర విమాన ప్రమాదం ఏదైతే ఉందో ఈ విమాన ప్రమాదంపై ఇప్పటికే దర్యాప్తు అయితే అధికారులు ముమ్మరం చేయడం జరిగింది. 242 మందితో కూడినటువంటి ఈ యొక్క విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరినటువంటి విమానం కేవలం 2 నిమిషాలలోనే ఇది కుప్పకూలడం పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా తీవ్ర ఆందోళన రేకెత్తుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వం దీనికి సంబంధించి దర్యాప్తు అయితే ముమ్మరం చేయడం జరిగింది. 241 మంది అందులో చనిపోవడం, కేవలం ఒకే ఒక్క ప్యాసింజర్ ఆయన బతకడం, అదేవిధంగా ఆ విమానం కూడా మెడికల్ కాలేజీ పైన పడడం, అందులో దాదాపు 50 మంది వరకు కూడా చనిపోయి ఉన్నట్టుగా కూడా ఇప్పటికే మనకు సమాచారం అందుతా ఉంది. దాదాపు 290 మందికి పైగా కూడా మరణించి ఉంటారని చెప్తా ఉన్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించడం జరిగింది. నిన్న ప్రమాదం జరిగిన వెంటనే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రికి ఫోన్ చేయడం జరిగింది. మరొకవైపు అమిత్ షా కూడా దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సమీక్షించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలను కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అక్కడ దగ్గరుండి కూడా ఎప్పటికప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ను ఆయన పర్యవేక్షించడం జరిగింది. ఈ రోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుజరాత్ కు చేరుకోవడం జరిగింది. అహ్మదాబాద్ లో ప్లేన్ క్రాష్ అయిన యొక్క ప్రదేశాన్ని ఆయన దగ్గరికి వెళ్లి అక్కడ పర్యవేక్షిస్తా ఉన్నారు. దీనికి గల కారణాలను కూడా అధికారులను అడిగి తెలుసుకుంటా ఉన్నారు. మరొక వైపు దీనికి గల కారణాలను అన్వేషించేందుకు ఇప్పటికే డీజీసీఏ బృందాన్ని అక్కడికి పంపడం జరిగింది. అదేవిధంగా బోయింగ్ విమానానికి సంబంధించినటువంటి ఫెడరల్ అధికారులు కూడా అడ్మినిస్ట్రేటివ్ అధికారులు మరి కాసేపట్లోనే ఇక్కడికి రానున్నారు. విమాన ప్రమాదానికి గల కారణాలను వాళ్ళు పూర్తిగా దర్యాప్తు చేయబోతా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం డీజీసీ అధికారులను చూసుకున్నట్టయితే అదేవిధంగా నిన్న వాళ్ళు రాత్రంతా కూడా అక్కడ దర్యాప్తు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఏ విధంగా జరిగింది, ప్రమాదానికి గల కారణాలు ఏమిటి అని చెప్పి కూడా విమాన రన్వే నుంచి అక్కడ ప్లేన్ క్రాష్ అయిన వద్దకు డ్రోన్ల సహాయంతో అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, కేవలం 4 నిమిషాల వ్యవధిలోనే ఇంత ఘోర ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏమిటి అని చెప్పి కూడా వాళ్ళు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రాథమిక నివేదిక సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ప్రాథమిక నివేదిక ప్రకారం ఇంజన్లు ఫెయిల్ కావడం వల్లే ఇట్లాంటి పరిస్థితి, ఇట్లాంటి ప్రమాదం జరిగిందని చెప్పి కూడా ప్రాథమిక నివేదికలో పొందుపరిచినట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ యొక్క ప్రాథమిక నివేదిక ప్రకారం అయితే చూసుకున్నట్లయితే మరి ఎందుకు అక్కడ పైలట్లు చూసుకోలేదా, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకని మరి చూసుకోలేదు అక్కడ, ఎందుకంటే ఇప్పటికే గతంలోనే గత వారం క్రిందన ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని చెప్పేసి ఇప్పటికీ అధికారులు చెప్పడం జరిగింది. అంతకు ముందు గతంలో 2 సార్లు అదే విమానానికి ప్రమాదం జరిగింది. అయినప్పటికీ అధికారులు అలసత్వం వహించారా, ఎందుకు జరిగింది అనేది మాత్రం తెలుసుకోవడానికి కూలంకషంగా దాన్ని అధికారులు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేస్తా ఉన్నారు. మరొక వైపు అమెరికా కూడా దీనికి సంబంధించి భారతదేశానికి సేఫ్టీ విషయంలో సహాయం చేస్తామని చెప్పి కూడా ఇప్పటికే ఇటు అమెరికా కూడా చెప్పడం జరిగింది. అమెరికా రవాణా శాఖ మంత్రి కూడా తమ యొక్క సేఫ్టీ అధికారులను భారతదేశానికి పంపిస్తాము, దీనికి సంబంధించి భారత్ మేము సహాయం అందిస్తామని చెప్పి కూడా ఇప్పటికే అమెరికా కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు బ్రిటిష్ నుంచి ఇప్పటికే ఎయిర్వేస్ ప్రతినిధులు
భారతదేశానికి చేరుకుంటా ఉన్నారు. భారతదేశానికి వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది, సో దీనికి ప్రమాదానికి గల కారణాలను కూడా వాళ్ళు కూడా దీనికి సంబంధించి భారతదేశానికి పలు సూచనలు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అదేవిధంగా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు పరిస్థితులు నిన్నటి నుంచి కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించి బృందాలన్నీ కూడా దర్యాప్తునైతే ముమ్మరం చేయడం జరిగింది. ఈ రోజు ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు కూడా రాబోతా ఉన్నారు. అసలు ఈ ప్రమాదానికి గల కారణాలన్నింటినీ కూడా వాళ్ళు విశ్లేషించి ప్రమాదానికి సంబంధించి నివేదికను కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు మనకైతే కనిపిస్తా ఉంది. ఇక ఏదైతే నిన్న విమానం కూలిన ఘటన అది కూడా మెడికల్ కాలేజీపై ఏదైతే పడడం జరిగిందో యువ డాక్టర్లు వాళ్ళందరూ ట్రైనింగ్ లో ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మెడికల్ కాలేజీ ఏదైతే హాస్టల్లో ఇది ఒక విమానం కూలిపోవడంతో దాదాపు 50 మంది వరకు కూడా అక్కడ వాళ్ళు ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా తెలుస్తా ఉంది. పదుల సంఖ్యలో క్షతగాత్రులు హాస్పిటల్ పాలయ్యారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. కొంతమంది శవాలను గుర్తుపట్టలేకుండా కూడా అక్కడ ఆ మెడికల్ కాలేజీలో ఉన్నాయని చెప్పి అక్కడ ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. చనిపోయిన వారి DNA చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించేందుకు ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రుల్లో చేర్పించడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం అక్కడ ప్రమాదం జరిగిన వద్ద ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఆయన పర్యవేక్షిస్తా ఉన్నారు. అనంతరం ఆయన హాస్పిటల్కి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఏదేమైనా భారతదేశ చరిత్రలో అత్యంత పెద్ద ఏదైతే విమాన ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఉలిక్కి పడ్డారు. ముఖ్యంగా భారతదేశానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా ఇటు యూకేకి చెందిన వారు అంటే 50 మందికి పైగా కూడా ఆ దేశస్తులు కూడా ఉండడంతో ఆ దేశం కూడా ఇప్పటికే తమ యొక్క దేశ ప్రతినిధులను భారతదేశం పంపించి దీనికి గల కారణాలను విశ్లేషించేందుకు తమ వంతు సహాయం చేస్తామని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళు కూడా ప్రకటించడం జరిగింది. నిన్న జరిగినటువంటి ఈ యొక్క ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదానికి గల కారణాలను అన్వేషించనున్నారు. ప్రధానంగా ఈ యొక్క బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో బ్లాక్ బాక్స్ ఓపెన్ చేస్తే గానీ ప్రమాదానికి సంబంధించినటువంటి పూర్తి ఒక అంచనాకు రాలేమని చెప్పి కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే బ్లాక్ బాక్స్ లో పైలట్లు మాట్లాడుకున్నటువంటి మాటలు అదేవిధంగా వాళ్ళు ఏటీసీతో ఎమర్జెన్సీ సమయంలో మాట్లాడినటువంటి విషయాలు అవన్నిటినీ కూడా డీకోడింగ్ చేసే పనిలో ఇప్పటికే అధికారులు ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ డీకోడ్ చేసిన తర్వాత అసలు వాళ్ళు ఏం చెప్పబోయారు ఏటీసీ అధికారులకు, సో అక్కడ ప్రమాదం ఏం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారని చెప్పి కూడా దాన్ని కూడా డీకోడ్ చేసే పనిలో అయితే ఇప్పటికే అధికారులు నిమగ్నమై ఉన్నారని చెప్పి తెలుస్తా ఉంది. ఈ యొక్క ఘోర ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా కూడా దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే చాలా దిగ్భ్రాంతికర వాతావరణం కనిపిస్తా ఉంది. మరొక వైపు ఈ యొక్క ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉండడంతో ఇప్పటికే అంటే చాలా మంది కూడా ఇందులో మరణించిన వారిలో ఆయన కూడా ఉండడంతో ఇప్పటికే దీనికి సంబంధించి అక్కడ గుజరాత్ ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశాన్ని ఇప్పటికే సీరియస్ గా తీసుకుంది. మరొక వైపు ఎందుకు మరి ఎయిర్ ఇండియా దీనికి సంబంధించి అధికారులు కానివచ్చు అదేవిధంగా పైలట్లు కానివచ్చు దీనికి సంబంధించి తరచూ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే మెయింటెనెన్స్ కి సంబంధించిన విషయాలు కావచ్చు అదేవిధంగా టెక్నికల్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు తరచూ కూడా డీజీసీఏ చెప్పినా కూడా ఎందుకు మరి పెడచేవిన పెట్టింది విమానయాన సంస్థ అని చెప్పేసి కూడా ఇప్పటికీ దానికి సంబంధించి కూడా ఒకవైపు దర్యాప్తు చేస్తా ఉన్నారు. మరొక వైపు ఇక్కడ ప్రమాదం జరిగిన స్థలంలో ఏదైతే నిన్న ఒక్కసారిగా ఎగసిపడినటువంటి భారీ శబ్దం కావచ్చు మంటలు కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రమాద స్థితి అక్కడ కూడా చాలా వరకు కూడా చాలా మంది గాయపడినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మెడికల్ కాలేజీకి సంబంధించిన వారు వైద్య విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో అక్కడ మరణించినట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఇంత పెద్ద విమాన ప్రమాదంలో కేవలం ఒకే ఒక వ్యక్తి ఆయన బయటపడడం జరిగింది. ప్రస్తుతం ఆయన కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నారు. ఆయనను కూడా మరి కాసేపట్లోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాస్పిటల్కి వెళ్ళి ఆయనను కూడా పరామర్శించబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి ఒక్కడే ఈ 242 మంది ప్రయాణికుల్లో కేవలం ఒక్క వ్యక్తి బతికాడని చెప్పేసి కూడా నిన్న ఆయన విజువల్స్ కూడా మనము చూడడం జరిగింది. మొత్తానికైతే విమాన దర్యాప్తులో అయితే ఇప్పటికే ప్రభుత్వం అయితే దర్యాప్తును వేగవంతం చేసింది. అన్ని రకాలైనటువంటి దర్యాప్తులు చేసిన తర్వాత దీని గల కారణాలను అదేవిధంగా ప్రయాణికుల భద్రతకు సంబంధించి కీలక సూచనలు డీజీసీ అధికారులు కానివచ్చు దర్యాప్తు బృందాలు కానివచ్చు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ఫెడరల్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులు అహ్మదాబాద్ కు చేరుకోబోతా ఉన్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత దీనికి సంబంధించి అక్కడ వాళ్ళు మరొకసారి దర్యాప్తు చేసే అవకాశం కనిపిస్తుంది.